డయాబెటిక్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజుల్లో బీపీ షుగరు లేని వాళ్ళంటూ ఉండట్లేదు. షుగరు ఒక రోగం కింద డాక్టర్లందరూ నిర్ధారించి దాన్ని ఆసరా చేసుకొని మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయని చెప్పేసి రకరకాల మందులు ఇవ్వటము, షుగర్ తగ్గలేదని చెప్పేసి ఇంకా మందులు పెంచటము, ఇలా చాలా చోట్ల వింటున్నాం. కాకపోతే ఎలోపతి వైద్య విధానంలో వాళ్ళు అనుసరించిన విధానాల ప్రకారం వాళ్ళు చెప్పడం అంతవరకు సబబుగానే ఉంటుంది. కానీ మనం కూడా కొంత ఈ షుగర్ అనేది అసలు రోగమే కాదు, ఇదొక డిజార్డర్ జస్ట్ మన బాడీలో, దీన్ని మనం సహజంగా నివారించుకోవచ్చు. ఈ షుగర్ వచ్చేసింది అనగానే బ్లడ్ టెస్ట్లకు పరిగెత్తేసి ఆ బ్లడ్ టెస్ట్ చేసేవాడు సరిగ్గా చేయక ఎక్కువ పాయింట్స్ చెప్పేసి ఈ డాక్టర్స్ కూడా అయ్యోయ్యో ఇంత వచ్చేసిందా మీరు ఇంకేంటండి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అవి మానేయండి ఇవి మానేయండి ఇవి తినకండి అవి తినకండి అని చెప్పడం, వాకింగ్ ఎక్సర్సైజ్ చెప్తూ ఉంటారు. ఇవన్నీ కరెక్టే. కానీ షుగరు రాగానే ముందు దాన్ని పెంచుకునేది నాకు తెలిసినంతలో పేషెంట్సే. నాకు షుగర్ వచ్చిందని ఒక భయంతో ఇంకా నేనేం తినకూడదేమో, నాకు అవి రిస్ట్రిక్షను. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ వైట్ రైస్ చాలా ఇష్టపడతారు. ఆ తెల్లటి అన్నంలో ఏది వేసుకొని తిన్నా వాళ్ళకి ఇంకా అమృతం పెట్టినా వాళ్ళకి సమానం కాదు. అందుకని నేను అన్నం తినలేకపోతానేమో, పండగ పబ్బాలు వస్తే కూడా ఒక స్వీట్కి నేను కరువాచిపోవాల్సి వస్తుందేమో. ఇంకా పెద్ద వాళ్ళు అయితే పాపం అంటే కాస్త వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు దాచుకొని తింటారు. ఎందుకంటే కోడలో కూతురు కేకలేస్తారు, నీకు షుగర్ పెట్టుకొని ఇవన్నీ తింటావా అని. ఒక బిస్కెట్ తినాలంటే భయం, ఒక పండు తినాలంటే భయం, అరటిపండు తినకూడదు, మళ్ళీ ఒక స్వీట్ సరే. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ షుగర్ ఉన్న వాళ్ళకి స్వీట్ తినాలనే కోరిక ఎక్కువైపోతూ ఉంటుంది. ఏదో జాతకరీత్యా చెప్తే గురుగ్రహం సరిగ్గా లేకపోతే గురుగ్రహానికి తీపిస్తంట. మనం జాతకాల జోలికి వెళ్ళొద్దు కానివ్వండి, గురుగ్రహానికి అనుగ్రహం లేకపోతే కూడా షుగర్ వస్తుందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే అసలు షుగర్ వ్యాధిని మనం ఎలా నివారించుకోవచ్చు అంటే కొన్ని చిట్కాలు చేసి చూడండి మీరు కూడా. ఇదేంటంటే మెంతుల్ని తీసుకొచ్చి శుభ్రంగా ఆ పచ్చి మెంతులు తినాలా, ఆ పచ్చి మెంతులు నానబెట్టుకొని మింగాలా, ఇవన్నీ కూడా చాలామందికి సమస్యలు. అవసరం లేదు. ఆ మెంతుల్ని చక్కగా దోరగా వేయించి దాంట్లో చిటికెడు ఉప్పు కారం వేసి రోజు ఏదో కారపొడో నిమ్మకాయో మొదటి ముద్దలో వేసుకొని తిన్నట్టుగా ఒక మెంతి పొడిని కాస్త వేసుకొని తినండి. చక్కగా కొమ్మగా బాగుంటుంది. అదేమీ సాయించినట్టుగా ఉండదు. లేదు మీరు ఆపాటి చేదుని కూడా భరించలేకపోతున్నారు, ఆ మెంతి పొడిని కొంచెం వేయించిన తర్వాత పెరుగులో కలుపుకొని తినేయండి. లేకపోతే ఉట్టి మెంతులు పెరుగులో వేసుకొని రోజు తింటాం అలవాటు చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే షుగర్ అమాంతం లెవెల్స్ కిందకి దిగిపోయి మనకేదో 110 115 వచ్చేస్తున్నా అనుకోవద్దు. షుగరు ఉంటుంది, అది 150 ఉందో 140 ఉందో 200 ఉందో ఉంటుంది, ఫాస్టింగ్ కానీ ఆఫ్టర్ లంచ్ కానీ. ఎలా ఉన్నప్పటికీ ఆ ఫిగర్స్ చూసుకొని భయపడకండి, ఏమీ భయపడక్కర్లా. షుగరు తగ్గాలి అంటే ఏం చెయ్యాలి, పెరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మనం అన్నీ తినచ్చు మామూలుగా. కొంతమంది డైటీషియన్స్ నేను అడిగి చూసా, ఆ డైటీషియన్స్ చాలా సులభ మార్గాలు చెప్పారు నాకు. ఏమీ అవసరం లేదమ్మా, ఈ తెల్లటి అన్నం తినాలనేటువంటి ఒక యావ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్సే కదా ఎక్కువ హాని చేసేది. అవన్నీ కూడా తగ్గించాలి అంటే అసలు పూర్వకాలం వాళ్ళు షుగర్ ఉందా లేదా అనేది ఏమీ ఆలోచించుకునేవారు కాదు. వాళ్ళు వండే పదార్థాలు వండే విధానాలు మనం నేర్చుకుంటే చాలు, మనకి ఏ జబ్బులు రావు. నేను కూడా చాలా కాలం నా చిన్నతనంలో చూసేదాన్ని. అన్నం వండాలంటే ముందుగా బియ్యంలో నీళ్లు పోసాలు పడేసి ఉంచేవారు. ఎందుకంటే కుక్కర్లు ఆ రోజుల్లో ఎక్కువ వాడేవారు కాదు కనుక గిన్నెల్లో ఉండేవాళ్ళే. బియ్యం కొలుచుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసి పడేసి ఉంచి అన్ని పనులు అయ్యాక చివర్లో ఎసట్లో బియ్యం పోసావా అంటుండేవారు. ఎసట్లో అంటే ఎసరు అంటే గిన్నెలో నీళ్లు బాగా మరిగించి దాంట్లో ఈ కడిగి బాగా నాని ఉన్న బియ్యం ఉంటాయి, దీంట్లో గంజంతా వెళ్ళిపోతుంది. అంటే తెల్లటి నీళ్ళ ద్వారా కొంతవరకు బియ్యానికి అంటుకున్నటువంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి.
వెళ్ళిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని తీసుకొచ్చి వేడివేడి నీళ్ళల్లో పోసి మళ్ళీ ఏం చేసేవారు, దాన్ని కూడా ఉడకనిచ్చేవారు కదా, 3 సార్లు గంజి వంచేసేవారు. గంజి వార్చేసరికి ఏమవుతుంది, దాంట్లో ఉన్నటువంటి అంటే షుగర్కి హాని చేసే పదార్థం ఏదైతే ఆ తెల్ల బియ్యంలో ఉందో, కార్బోహైడ్రేట్స్ అనండి, ఇతరమైనవనండి, అన్నీ కూడా వండేటప్పుడే వెళ్ళిపోతాయి. అంటే బలంగా ఉండాలి అనుకునే వాళ్ళైతే ఈ ఆహారం తినటం వల్ల కొంత నష్టపోవచ్చు, కానీ అయినప్పటికీ కూడా దాంట్లో ఉండే పోషక పదార్థాలు దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే మిగతావన్నీ మనం వేసుకొని తింటాంగా, ఆ తెల్లటి బియ్యంలో, ఆ తెల్లటి అన్నంలో ఒక కూర వేసుకుంటాం, ఒక పప్పు వేసుకుంటాం, ఏదో సాంబార్ వేసుకుంటాం. ఇవన్నీ వేసుకున్నప్పుడు ఆ బియ్యంలో కొంతవరకు తగ్గిపోయినటువంటి కార్బోహైడ్రేట్స్ రేటుని ఇవన్నీ కాంపెన్సేట్ చేస్తూ ఉంటాయి, మనకేమీ నష్టం జరగదు. అందుకని పూర్వకాలం వాళ్ళు వండే పద్ధతిలోనే ఇప్పుడు కుక్కర్లలో పడేసి కూతలు పెట్టించేయకుండా కొంచెం ఓపిక పట్టి బియ్యాన్ని శుభ్రంగా నానపోసుకోండి. అవి నానబోసుకుని ఒక 2 గంటలు అయిన తర్వాత అన్నం తినేయటానికి ఒక అరగంట ముందర గిన్నెలో బియ్యం పోసి దాన్నే 4-5 సార్లు ఆ గంజి వార్చేసి, మనకు తెలుస్తూ ఉంటుంది 2 సార్లు ఆ గంజి వార్చేసరికి 3వసారికి ఉట్టి నీళ్ళే వస్తాయి, చిక్కగా తెల్లటి ద్రవ పదార్థం రాదు బియ్యంలోంచి. సో ఆ బియ్యం చాలా మటుకు ఉడికిపోయి ఉంటాయిగా, 3వసారి మనం గంజి ఉంచేసరికి ఊరికే తెల్లటి నీళ్లు, ఊరికే సన్నటి, అంటే మామూలుగా మంచినీళ్ళు పడితే గ్లాసులో ఎలా ఉంటాయో అటువంటి నీళ్ళే వచ్చేస్తే దాంట్లో ఇంకా గంజి అనే పదార్థం బియ్యంలో లేదని మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా నీళ్లు పోయకుండా స్టవ్ మీద పెట్టి మూత పడేయండి, శుభ్రంగా పువ్వల్లే అన్నం ఉడుకుతుంది. దాంట్లో ఏ పదార్థం వేసుకు తిన్నా, అయ్యో మీరు చపాతీలు పెట్టండి, లేదంటే 25 grams కుక్డ్ రైస్ పెట్టండి, ఇటువంటివి చెప్తూ ఉంటారు డాక్టర్లు. అది కష్టం ఎవరికైనా. ఒక 250 grams లేకపోతే ఒక 25 grams వాళ్ళు చెప్పటము, అంతే పెట్టాలని చెప్పేసి మనం కొలతల ప్రకారం చేయటం చేస్తే కడుపు నిండా షుగర్ పేషెంట్ అన్నం తినలేకపోతాడు. తినలేకపోయిన తర్వాత అతనికి మాటిమాటికి ఆకలేస్తుంటే ఎవరినైనా అడగాలంటే మొహమాట పడుతూ ఉంటారు. కూతురు అవ్వచ్చు, కోడలవచ్చు, భార్య అవ్వచ్చు, నిమిషానికి వీళ్ళకి ఆకలేస్తుందా అంటే వాళ్ళు ఏం పెడతారు, వీళ్ళు ఏం తింటారు. కడుపు నిండా అన్నం పెట్టచ్చు. ఈ గంజివార్ చేసిన అన్నం శుభ్రంగా వాళ్ళకి పెట్టి ఎక్కువ నూనె పదార్థాలు లేకుండా కూరలు అవి వండి పెడితే వాళ్ళకి చాలా మటుకు, నేను మళ్ళీ చెప్తున్నాను, షుగర్ లెవెల్స్ ఏమీ డౌన్ అయిపోవు, పెరగవు కనీసం. అంటే రాను ఇప్పుడు ఈ మెంతి పొడి ఒకటి చెప్పుకున్నాము, అన్నము గంజివార్ చేసిన అన్నం ఒకటి చెప్పుకున్నాం. 3వది ఏంటంటే పొద్దునే లేవంగానే ఒక మెంతికూర కట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి గ్రైండర్లో ఆ మెంతి ఆకులు వేసేసుకొని ఒక చిన్నపాటి కాకరకాయ దాంట్లో వేసుకోండి. లేదంటే 2 మనకి ఇవన్నీ ఈజీగా మార్కెట్లో దొరికేవి. కాకరకాయ ఏమంత ఖరీదు కాదు, మెంతికూర ఏమంత ఖరీదు, మనం పెట్టే ట్యాబ్లెట్స్లో 4వ వంతు రేట్లు ఇవన్నీ. శుభ్రంగా అవి తెచ్చుకొని ఒక అంత వేపాకు తెచ్చుకోండి, రోజుకి 2 వేపాకులు అంటే వేప రెమ్మలు అవి తీసుకొని దాంట్లో వేసేసి గ్రైండ్ చేసి వడగొట్టేసుకొని దాంట్లో నిమ్మకాయ రసం పిండుకొని తాగేసేయండి. అది సైన్స్ అన్నట్టుగా ఉండదు, ఏమీ వాంతి వచ్చేటట్టుగానే ఉండదు, ఈజీగా తాగేసేయచ్చు. ఒక్క గ్లాసు చేసుకొని తాగండి. లేదు ఒక కాకరకాయ, మెంతికూర కాకరకాయ, లేదంటే మెంతికూర వేపాకు, ఈ రకంగా చేయటం వలన మీకు షుగర్ తగ్గకపోతే అప్పుడు అడగండి. 2వది, ఈ ఆకుకూరలతో పాటు రకరకాలు వేసుకోవచ్చండి మనం. ఈ ఆకుకూరలతో ఒకరోజు 2 వేపరెమ్మలు, ఒకరోజు కాకరకాయ ముక్క అంతది, ఒకరోజు ఈ మార్కెట్లలో దొరుకుతుంది నేరేడు గింజల పొడి. ఇప్పుడు ఈ రోగాలు ఎట్లా పెరిగినాయో మనకి షాపులలో దొరికేవి కూడా అన్నీ అలాగే, డ్రై ఫ్రూట్స్, లేదంటే రకరకాల పళ్ళ విత్తనాలు, గుమ్మడి గింజలు అంటారు, తీయ గుమ్మడి గింజలు అంటారు, దోస గింజలు అంటారు, అన్ని రకరకాల గింజలు అమ్ముతున్నారు. ఇవన్నీ తినంటున్నారు. పోనీండి, అవన్నీ కూడా తెచ్చుకొని తింటూ ఉంటే కొంతవరకు కడుపు నిండుతుంది. ఏదో షుగర్ వచ్చిన వాళ్ళు అవి తినకూడదు ఇవి తినకూడదు అక్కడ ఇటువంటి పదార్థాలు తినటం వల్ల నష్టం ఏం లేదు. అలాంటి డ్రై ఫ్రూట్ షాప్స్లోనే నేరేడు గింజల పొడి అని అడగండి, చక్కటిది ఆయుర్వేదం షాప్స్లో దొరుకుతుంది. మామూలుగా ఈ డ్రై ఫ్రూట్ షాప్లలో కూడా చాలా మటుకు ఇస్తున్నారు. ఆ నేరేడు గింజల పొడి తీసుకొచ్చి పొద్దున్నే, ఇప్పుడు మనం 4 చిట్కాలు చెప్పుకున్నాం. 1 మెంతికూర కాకరకాయ కలిపి గ్రైండ్ చేసి తాగటం, 1 మెంతికూర వేపాకు రెమ్మలు 2 వేసుకుని గ్రైండ్ చేసి తాగటం, 3వది నేరేడు గింజల పొడి చెప్పుకుంటున్నాం. ఈ నేరేడు గింజల పొడి తీసుకొచ్చేసి కాస్త నీళ్ళల్లో వేసుకొని కలిపేసుకొని తాగేస్తే కొంతమందికి షుగర్ డౌన్ అయిపోయిన కేసులు కూడా విన్నాను నేను. అమ్మో పొద్దునే నేరేడు గింజల పొడి ఇవ్వకండి, మరీ తగ్గిపోతుంది షుగరు అని చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే క్రానిక్ పేషెంట్స్ ఉంటారు షుగర్లో, వాళ్ళకైతే అంత వెంటనే ఏమి దిగిపోదు, మినిమంలోకి వస్తుంది. కనీసం
200 300 ఉన్న వాళ్ళకి 150 140 వస్తుంది. మెల్లిమెల్లిగా మనకి చెప్పిన ఫాస్టింగ్ రేట్ 90 to 110 ఉంది కదా, అక్కడ దాకా రాకపోయినా 110కి కొంచెం 10-15 ఎక్కువ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఏం భయపడక్కర్లేదమ్మా, ఆ మాత్రం ఉండొచ్చు మీ వయసుని బట్టి అని చెప్తూ ఉంటారు. అందుకని షుగర్ వచ్చింది అనగానే ట్యాబ్లెట్ల వెంట, డాక్టర్ల వెంట, రక్త పరీక్షల వెంట, ల్యాబులన్నీ కూడా రకరకాలుగా కమర్షియల్ అయిపోయినాయి. మెషిన్స్ రకరకాలుగా కమర్షియల్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అంటే మనం వైద్య విద్యా విధానాన్ని విమర్శించినందువలన మనకి ఏమీ మేలు జరగదు. మనకి మనం ఆత్మపరిశీలన చేసుకొని ఈ డాక్టర్ ఈ మందు చెప్పారు, ఒకసారి గూగుల్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుందిగా, దాంట్లో సెర్చ్ చేసుకోవడం, సైడ్ ఎఫెక్ట్స్ చూసుకోవడం. అలాగే ఈ ట్రీట్మెంట్కి ఇదేమిటి అంటే కూడా గూగుల్లో బ్రహ్మాండమైన మందులు ఇస్తూ ఉంటాడు. అంటే ఆయుర్వేదం ఇస్తాడు, హోమియో ఇస్తాడు, ఎలోపతి ఇస్తాడు. ఒకసారి ఆయుర్వేదాన్ని కూడా మీరు కొట్టి చూసుకోండి, మీకు ఇప్పుడు నేను చెప్పినవన్నీ తప్పకుండా కనిపిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కొన్ని వాళ్ళు తీసుకొని షుగర్ తగ్గించుకున్న వాళ్ళు నాకు చెప్పారు. నేను కూడా సాధారణంగా షుగరు రాని రాకపోని, ఉండని ఉండకపోని అని ముందు జాగ్రత్త చర్యగా ఈ రసాయనాలు తాగటం వల్ల నష్టమే ఉంది అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు చెప్పిన విధానాలన్నీ నేను కూడా పాటిస్తూ ఉంటాను. సో నాకు ఇంతవరకు ఎప్పుడూ షుగర్ పెరగలేదు, అలాని తరగలేదు, బాగానే ఉన్నాను. ఇవి తాగటం వలన ఒక్క షుగర్కే కాదు, మిగతా కాలేయ పరిస్థితులు కానీ, రక్త ప్రసరణలో కానీ చాలా చాలా మంచి మార్పులు ఉంటాయి. ఇది తాగటం వల్ల వెంటనే షుగర్ తగ్గిపోయింది, నేను చాలా హాయిగా ఉన్నాను అనుకుంటే, తాగేటప్పుడు ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరిహి. ఆ వైద్యుడు ఆయుర్వేద వైద్యుడు అవ్వచ్చు, ఇంకేదైనా కూడా వైద్యుడు అవ్వచ్చు. ఎవరైనప్పటికీ కూడా ఒక్కసారి ఆ మంత్రబలంతో మంత్రపూతమైనటువంటి మందుని తాగండి. ఒక్కసారి ఆ మంత్రం చెప్పి తాగండి, మీకు తప్పనిసరిగా ఆ వైద్య విధానంలో ఉన్నటువంటి సూత్రము కొంచెం పెరిగి కనిపిస్తుంది. అంటే దాని రిజల్ట్ ఎట్లా వస్తుందంటే మనం అనుకున్న దానికన్నా ఒక పాయింట్ ఎక్కువే వస్తుంది. ఆ రకంగా అన్నం తినేటప్పుడేమో గంజి వార్చుకోండి, పొద్దున్నే లేచినప్పుడు నేను చెప్పినటువంటి మెంతికూర కాకరకాయ, మెంతికూర వేపాకు, అలాగే నేరేడు గింజల పొడి, ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఒక్క నెల రోజుల పాటు తాగి చూడండి, తప్పకుండా మీకు ఫలితం కనిపిస్తుంది. చేసి చూడండి. నమస్కారం.